అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బీజేపీ చేతికి చిక్కిన బీహార్. ప్రస్తుతం ఇదే మాట వినపడుతుంది. ఇక బీజేపీకి బీహార్ ముఖ్యమంత్రి పీఠం దక్కబోతుందా? బీహార్ రాజకీయాల్లో ముగిసింది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యొక్క శకం. ప్రస్తుతం బీహార్కు 10వసారి ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. కాసేపట్లో రాజ్యసభకు నితీష్ కుమార్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. నామినేషన్ తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారు నితీష్. అయితే నితీష్ తనయుడు నిశాంత్కు డిప్యూటీ సీఎం పదవి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 2 దశాబ్దాలుగా వెన్నంటి ఉన్నటువంటి ప్రజలకు నితీష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వానికి నా మద్దతు మార్గదర్శకం ఉంటుందని కూడా ఆయన తెలిపారు. అయితే పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించాలన్నది నా కల అన్నారు. అయితే నితీష్ రాజ్యసభకు వెళ్తుండడంపై కొంతమంది జేడీయూ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇటు బీహార్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేయనున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. మొత్తం మీద నితిన్ కుమార్ నితిన్ నబీన్తో పాటుగా నితీష్ కుమార్ వీరిరువురు కూడా బీహార్ నుంచి రాజ్యసభకు వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే ఆయన పలు సభలకు కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి సిచ్యువేషన్. అయితే తాజా ఏదైతే నిర్ణయం పైన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మొత్తం మీద ఎలా చూడాలంటారు? 10 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి, ఈ అనూహ్యమైనటువంటి నిర్ణయం వెనుక బీజేపీ నేతల ఏదైనా క్రియాశీలకమైనటువంటి పాత్ర ఏమైనా ఉందా? ఎలా చూడాలి? సిరాజ్, బీహార్ పీఠాన్ని బీజేపీ దక్కించుకోబోతుంది. ఏదైతే తన చిరకాల కోరికను కూడా బీజేపీ నెరవేర్చుకోబోతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా 2025 ఎన్నికల తర్వాత కూడా ఏదైతే నితీష్ కుమార్ కు మంత్రి పదవి సీఎం పీఠం అప్పజెప్పరు అంటూ బీజేపీలో ఉంచి ఒక వర్గం ప్రచారం చేసింది. అయితే ఎట్టకేలకు నరేంద్ర మోడీ జోక్యంతో ఆయన ముఖ్యమంత్రిగా 10వసారి పదవి ప్రమాణ స్వీకారం చేశారు. పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అయితే కొన్ని వ్యవహారాల్లో ఆయన వయస్సు తర్వాత ఆయన చేష్టలు కూడా బీహార్ ప్రజల్లో పలు రకాల అనుమానాలు రేకెత్తించాయి. ఏదైతే తన వయసు రీత్యా ప్రభావం కావచ్చు, ఆరోగ్య ప్రభావం కావచ్చు, అయితే నేరుగా ఏదైతే వచ్చే ఎన్నికల కోసం లేదా తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం కూడా నితీష్ కుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క ఒకవేళ బీజేపీతో పొత్తు విచ్ఛిన్నం చేసుకున్నా కూడా బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే అవకాశం లేదు. ఎందుకంటే సాధారణ మెజార్టీకి బీజేపీలో ఉన్న కూటమి పార్టీలతో కలిస్తే కేవలం బీజేపీ 5 సీట్ల దూరంలోనే ఉంది. 5 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకోవడం బీజేపీకి పెద్ద కష్టం కాదు అనే ఒక అంచనాలు అయితే ఉన్నాయి. ఎట్టకేలకి ఏదైతే తాను బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినా 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యం ఉంది. అయితే రాజ్యసభకు నితీష్ కుమార్ మరికొద్ది సేపట్లో రాజ్యసభకు నామినేషన్ అయిపోతున్నారు. అయితే కేంద్ర మంత్రి మండలికి ఆయన వెళ్లే అవకాశం ఉంది. కేంద్ర కేబినెట్ హోదా కల్పించే అవకాశాలు ఉన్నాయి. అయితే తన కుమారుడు ఏదైతే నిశాంత్ కుమార్ కు డిప్యూటీ సీఎం దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి రేసుకు వచ్చేసరికి సామ్రాట్ చౌదరి తర్వాత నిత్యానంద్ ఇద్దరు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. అయితే నితీష్ కుమార్ కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవడం, మరోపక్క బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నితిన్ నబీ కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, ఆయన్ను బీహార్ నుంచి రాజ్యసభకు పంపించడం కూడా 2 కీలక పరిణామాలు బీహార్ లో చోటు చేసుకున్నాయి. ఎందుకంటే బీహార్ లో ఇప్పటికే పలుసార్లు సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని చూసిన బీజేపీ కళ ఎట్టకేలకు నెరవేరుతుందని చెప్పి కిరణ్ కొంతవరకు, ఎందుకంటే ఆయన గతంలో కొంతవరకు ఆయన శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు, శాసన మండలికి ప్రాతినిధ్యం వహించారు, ప్రస్తుతం లోక్సభకు కూడా ప్రాతినిధ్యం ఒకసారి వహించడం జరిగింది. అంటే ఇప్పుడు రాజ్యసభకు వెళ్తుండటంతో దేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి చట్టసభల్లో ప్రాతినిధ్యం. కానీ ఇప్పుడు నితీష్ కుమార్ కి సంబంధించిన ఈ నిర్ణయం వెనుక ముందుగానే ఏదైనా ఒప్పందం ఉందనుకోవాలా, లేదా అనూహ్యమైనటువంటి నిర్ణయం అనుకోవాలా? సిరాజ్, బీజేపీ అంచనాలు, బీజేపీ వ్యూహాలు దేశంలో ఏ రాజకీయ నాయకుడికి కానీ ఏ పార్టీకి కానీ అర్థం కాదు. ఎందుకంటే అక్కడ అమిత్ షా, మోడీ వీరిద్దరి వ్యూహ చరిత్ర ఎలా ఉంటుందంటే రేపు జరగబోయే అంశాన్ని వాళ్ళు గత సంవత్సరం ముందే ఎస్టిమేషన్ వేసి ఉంటారు. ఎందుకంటే 1 సంవత్సరం ముందే ఏదైనా ఒక ప్రణాళికతో ముందుకెళ్లే ద్వయం మోడీ, అమిత్ షా. ఇలా ఏదైతే బీహార్ ఎన్నికల అంశం కూడా బీహార్ లో బీజేపీ స్పష్టంగా విజయం సాధిస్తుందనే ఒక అంచనా వచ్చిన తర్వాతనే నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించడానికి గతంలోనే ప్రయత్నాలు చేశారు. అయితే ఎన్నికల తర్వాత ఏదైతే మహిళల మద్దతు ముఖ్యమంత్రి అయిన నితీష్ ను అప్పటికప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనే కోణంలో అప్పటికే ఏదైతే బీజేపీ నితీష్ కుమార్ ను సీఎం పీఠం మీద కూర్చోబెట్టింది. మరోపక్క ప్రతిపక్షాలకు కూడా ఆశించిన స్థాయిలో
సీట్లు రాకపోవడం. ఇప్పుడు ప్రధానంగా ఆర్జేడీకి దాదాపు 50 నుంచి 60 సీట్లు ఒకవేళ వచ్చి ఉంటే నితీష్ కుమార్ మరోసారి ఆర్జేడీతో పొత్తుకెళ్లి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునేవారు. అయితే ఇక్కడ బీజేపీ ఆ అంచనాలని నితీష్ కుమార్ అందుకోలేదంటే ఖచ్చితంగా అందుకునే ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నితీష్ కుమార్ గారు సీనియర్ రాజకీయవేత్త, పలువార్లు ముఖ్యమంత్రి అయ్యారు, పార్లమెంట్ సభ్యుడయ్యారు, కేంద్ర మంత్రి అయ్యారు. అయితే ఇప్పుడు రాజ్యసభ నుంచి ఆయన కేంద్ర మంత్రి కాబోతున్నారు. నితీష్ కుమార్ కూడా తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు, నిశాంత్ కుమార్ రాజకీయ భవిష్యత్తు కోసమే ఈ అడుగులు వేస్తుంటారు. ఎందుకంటే ఆయన కూడా రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు, తన వారసత్వాన్ని కొనసాగించడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఒక ప్రచారం. ఏదైతే బీజేపీ దేశవ్యాప్తంగా అటు కేంద్రంలోనూ మొత్తం భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లోనూ బీజేపీ జెండా ఎగరేయాలనేది బీజేపీ కళ. ఆ కళ నెరవేర్చుకోవడానికి బీజేపీ పలు రకాల వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికీ కీలకమైన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. మరోపక్క రాబోయే 5 రాష్ట్రాల్లో కూడా ఏదైతే వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క అస్సాం రాష్ట్రంలో బీజేపీ అధికారం ఉంది. ఇటు కేరళ ఏదైతే క్రిస్టియానిటీ ఎక్కువ ఉన్న రాష్ట్రంలో కూడా బీజేపీ ఇప్పటికే కాలు మోపింది. మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం మేయర్ పీఠాన్ని గెలుచుకున్న నేపథ్యం ఉంది. ఇలా వరుసగా దేశవ్యాప్తంగా బీజేపీ ఆయా ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ జెండా పాతడానికే విష ప్రయత్నాలు. ఇక్కడ మోడీ, అమిత్ షా వ్యూహ చిత్రత, మరోపక్క నితీష్ కుమార్ వయసు భయపడ్డం. ఒకవేళ నితీష్ మరో పార్టీతో పొత్తుకెళ్లినా కూడా బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే పరిస్థితి లేకపోవడం. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది, బీజేపీ అధికారం ఉంది. మరోపక్క రాష్ట్రంలో దాదాపు 85 అసెంబ్లీ సీట్లు బీజేపీ గెలుచుకుంది. కేవలం బీజేపీ ఇతర మిత్రపక్షాలను కలుపుకుంటే కేవలం 5 సీట్ల మెజార్టీ మార్కు దూరంలోనే ఉంది. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే అమిత్ షా సామ్రాట్ చౌదరికి అతి పెద్ద పదవి వస్తుందంటూ ముందే వ్యాఖ్యానించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి కాదు, అంత పెద్ద పదవి వస్తుందంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ, ఎన్నికల ముందు బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఆ హామీ వరకే ఖచ్చితంగా బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి అవుతారని ఒక ప్రచారం రాజకీయంగా ఊపందుకుంది. కేవలం ఇద్దరు మాత్రమే ప్రచారం ఏదైతే ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నారు. ఇద్దరిలో కూడా సామ్రాట్ చౌదరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కిరణ్ కొంతవరకు ఎందుకంటే తెర మీదకి ఎలాగో పేరు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొత్త బీహార్ ముఖ్యమంత్రి ఎంపికలో బీజేపీకి పూర్తి స్వేచ్ఛ ఉండబోతుందా లేదా నితీష్ కుమార్ జోక్యం ఉండే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఇక్కడ ప్రధానంగా బీజేపీ ముఖ్యమంత్రి అయినా లేదా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయినా గేమ్ స్ట్రాటజీ, గేమ్ ప్లాన్ బీజేపీది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ముఖ్యమంత్రి పీఠం బీజేపీకి ఇచ్చినప్పుడు అందులో ఉన్న క్యాబినెట్ పదవుల్లో కూడా సగం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్న నితీష్ కుమార్ క్యాబినెట్ లో కూడా బీజేపీ క్యాబినెట్, బీజేపీకి సంబంధించిన మంత్రులు, నితీష్ కు సంబంధించిన మంత్రులు దగ్గర సమానంగా ఉన్నారు. అదే పాత్ర మళ్ళీ పోషించే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే బీజేపీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నితీష్ కుమార్ కు సంబంధించిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అధికార భాగస్వామ్యం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా క్యాబినెట్ పదవులు కూడా 50-50 పంచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరోపక్క రాష్ట్ర క్యాబినెట్ లకి తన కుమారుడు ప్లస్ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కబోతుంది. అయితే రాజకీయంగా తాను 10 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు సుశాంత్ బాబు అని ఒక మంచి పేరు తెచ్చుకున్న పరిస్థితి బీహార్ రాజకీయాల్లో ఉంది. అయితే రాబోయే రోజుల్లో బీహార్ లో ఎలా పరిపాలన చేస్తారనే అంశం మనం పక్కన పెడితే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కానీ ఇప్పటి వరకు నితీష్ కుమార్ పైన ఉన్న మహిళల మద్దతు కానీ రాబోయే రోజుల్లో బీజేపీకి దక్కుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి. అయితే సామ్రాట్ చౌదరి దాదాపు బీహార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. నితీష్ కుమార్ తన రాజకీయ ప్రస్థానాన్ని దాదాపు బీహార్ రాష్ట్రంలో ముగించినట్టే ఇంకా రాబోయే ఎన్నికల వరకు ఆయన ఉంటారా లేదా అనే అంశం మనం పక్కన పెడితే క్రియాశీలకంగా ఆ పార్టీని కుమారుడు నిశాంత్ కుమార్ ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారా అనేది కూడా ఒక రాజకీయంగా ప్రశ్నార్థకమైన ప్రశ్న. సిద్ధార్థ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద బీజేపీ చేతికి బీహార్ చిక్కబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా బీజేపీ వ్యూహాత్మకమైనటువంటి రాజకీయాల నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి పీఠం బీజేపీని వరించబోతుంది. ఇక బీహార్ రాజకీయాల్లో ముగిసింది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యొక్క శకం. ఎందుకంటే ప్రస్తుతం బీహార్కు ఆయన 10వసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాసేపట్లో ఆయన రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. నామినేషన్ తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు. అయితే నితీష్ తనయుడు నిశాంత్కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా పుష్కలంగా కనబడుతున్నాయి.
2 దశాబ్దాలుగా వెన్నంటి ఉన్నటువంటి ప్రజలకు నితీష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వానికి మద్దతు ఉంటుందని, మరి ముఖ్యంగా మార్గదర్శకత్వం వహిస్తానని, పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించాలన్నది నా కల అని ఆయన పేర్కొనడం జరిగింది. మొత్తం మీద నితీష్ కుమార్ బీహార్ నుంచి పార్లమెంట్కు వెళ్ళబోతున్నారు. మరి ముఖ్యంగా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఇప్పటికైనా బీహార్ శాసనమండలికి ప్రాతినిధ్యం వహించారు, శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు, లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. మరి ముఖ్యంగా కేంద్ర మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, రైల్వేల శాఖ మంత్రిగా, భూ ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. సో తాజాగా ఆయన రాజ్యసభకు తొలిసారిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో మాత్రం ఆయన ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో నితీష్ కుమార్ రాజీనామాతో బీహార్ ముఖ్యమంత్రి పీఠం మాత్రం బీజేపీని వరించేటువంటి అవకాశం కనబడుతుంది. నితీష్ కుమార్ తనయుడు నిశాంత్కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆయన రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. ఇక నితీష్ రాజ్యసభకు పూర్తిస్థాయి వెళ్తుండడం పైన జేడీయూ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బీహార్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. ఒకవైపు నితిన్, మరోవైపు నితీష్ ఇద్దరు కూడా బీహార్ నుంచి పార్లమెంట్కి వెళ్ళబోతున్నారు. ఇద్దరు కూడా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారు. మనం నితీష్ కుమార్ చేసినటువంటి ట్వీట్ని చూస్తున్నాం. నితీష్ కుమార్ ఇప్పటికే పూర్తి స్థాయిలో దేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి 2 శాసనసభలకు సంబంధించి, అంటే పూర్తి స్థాయిలో చెప్పాలంటే రాష్ట్ర శాసనసభలో, రాష్ట్ర అసెంబ్లీలో శాసనసభ, శాసనమండలి 2 ఉంటాయి. ఈ 2 సభలకు నేను ప్రాతినిధ్యం వహించాను. పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి. ఆ పార్లమెంట్లో 1 లోక్సభ, 2 రాజ్యసభ. ఇప్పటికే నేను లోక్సభలో అనేక పర్యాయాలు నేను ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా నేను తొలిసారిగా రాజ్యసభకు వెళ్ళాలి, పెద్దల సభకు వెళ్ళాలి అనేది నా ఆశ, కోరిక, ఆకాంక్ష అనేది మాత్రం అని చాలా స్పష్టంగా చెప్పకనే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాలని తన కోరికను ఆయన నెరవేర్చుకోబోతున్నారు. నవంబర్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, తాజాగా పూర్తి స్థాయిలో మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్కు ఎన్నిక కావడం, బీహార్కి కొత్త ముఖ్యమంత్రి ఎవరవుతారని దానిపైన ఊహాగానాలు మొదలైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి ముఖ్యమంత్రి పీఠం, అదేవిధంగా జేడీయూకి డిప్యూటీ సీఎం పీఠం అయితే ఆల్మోస్ట్ కన్ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి.